ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కలియుగంలో మోక్షం పొందాలి అంటే గనక ఈ పని చేస్తే చాలండి మనం మోక్షం పొందొచ్చు. అదేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో స్క్రోల్ అవుతుంది కదండి, వెంకటేశ్వర స్వామి వారికి నిన్న శుక్రవారం ఉదయము జరిగిన అర్చనా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి. అంటే వీడియోగా వస్తూ ఉంటుంది. నేను చెప్పేది కూడా శ్రద్ధగా వినవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటూ నేను చెప్పిన మాటలు విని అలాగే అది రైటా కాదా అనేది కూడా మీరు చెప్పండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ కలియుగంలో మోక్షం పొందాలి అంటే కనుక స్వామివారి యొక్క నామ సంకీర్తన చేస్తే చాలు మనం మోక్షం పొందొచ్చు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ఇది చేస్తే మనకు పుణ్యం వస్తుందని, అంటే మోక్షం కలుగుతుందని చెప్తూ ఉండేవారు. అలాగే కలియుగం వచ్చేసరికి మనం స్వామివారి యొక్క నామాలతో అంటే అర్చన చేసినా పర్వాలేదు అన్న మన నోటితో స్వామిని కీర్తించినా చాలు మనకి మోక్షం కలుగుతుందని అర్థమవుతుంది. అలాగే ఈ పని చేసిన వారందరూ కూడా చాలామంది మోక్షం పొందారు. మీ అందరికి కూడా వారందరూ కూడా సుప్రసిద్ధులే. మీరు ఎప్పుడు కూడా వారి గురించి తలుస్తూ ఉంటారు. వారు ఎవరో కాదండి, అన్నమాచార్యుల వారు, అలాగే పురంధరదాసుల వారు, అలాగే భక్త రామదాసు వారు, అలాగే ఇంకా ప్రముఖులైతే ఉన్నారు. వారందరూ కూడా తమ జీవిత కాలంతా కూడా స్వామి సేవలో స్వామికి ఆ సంకీర్తనలు రాస్తూ వారి జీవితాన్ని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకువెళ్ళారు. అలాగే వారు మోక్షానికి మార్గం వేశారు. అన్నమాచార్యుల వారు 3000 సంకీర్తనలు స్వామివారి మీద రచించి వారు ధన్యులు అయ్యారు. అలాగే పురంధరదాస్ వారు కూడా అంతకు మించి ఎక్కువే రాశారని చెప్తూ ఉంటారు. వారు కూడా స్వామివారి సంకీర్తనలు చేసి వారు కూడా స్వామిలో ఐక్యమయ్యారు. అలాగే భక్త రామదాసు కూడా స్వామివారికై అంటే రాముల వారికై ఎన్నో పాటలు రచించి వాటన్నిటి కూడా మనకు అందించారు. మనం కలియుగంలో చేయాల్సిన పనేం లేదయ్యా, గోవింద గోవింద అంటూ ప్రతినిత్యం మనం చేసే ప్రతి పనిలో కూడా గోవింద గోవింద అంటూ, లేదా నారాయణ అంటూ, లేదంటే స్వామివారి నామ సంకీర్తన చేయటం వల్ల హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రం, లేదా శ్రీరామ రామ రామేతి మనోరామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ననే అంటూ, కానీ ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు జపించటం కానీ ఇవన్నీ కూడా చేసినట్లయితే మోక్షానికి దగ్గరగా వెళ్తాము. అంతేగాని ఎక్కువ పూజలు చేయటం కాదు, పూజలు చేయాలి, చేసి అలాగే పూజతో పాటు సంకల్పం చేత ఆ నామ సంకీర్తన చేయటం వల్ల కూడా ఇంకా మోక్షం కలుగుతుంది. పూజ చేయకూడదని చెప్పట్లేదు, కానీ ఇంకా పూజతో పాటు ఈ నామ సంకీర్తన కూడా చేసినట్లయితే ఇంకా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది మనకి. ఎప్పుడైనా సరే స్వామివారికి నామ సంకీర్తన మీరు చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి కూడా మోక్షం కలుగుతుంది. స్వామివారి సేవలో పాల్గొన్న వారెవ్వరికి కూడా పూజ చేసి ఆ పూజలో నామ సంకీర్తన చేసి ఆ కాసేపు అంటే పూజ అయిపోతుంది అనే సమయంలో ఆ స్వామివారి నామాలతో అంటే కాసేపు కీర్తించి స్వామిని, అంటే కీర్తించడం అంటే పాట పాడతాం, ఆయన గొప్పతనం గురించి కానీ స్వామివారి యొక్క మంత్రం కానీ అలా జపించినట్లయితే ఇంకా మోక్షానికి మనం దగ్గరికి వెళ్తామని నేను నమ్ముతూ ఉంటాను. ప్రతినిత్యం కూడా స్వామివారి కోసం అంటే మనకి పెద్దగా పాటలే రావవసరం లేదండి. ఇప్పుడు ఈ సంకీర్తన చేయటం వల్ల అంటే వాళ్ళంటే గొప్ప గొప్ప వాళ్ళు సంకీర్తన చేశారు, మనం కూడా ఆ పాటికి చేయమని నేను చెప్పట్లేదు. స్వామివారికి మనసులో అంటే మనకు వచ్చినట్లుగానే మనం అప్పుడు మన తల్లి కానీ తండ్రి కానీ ఉంటే ఎలా అయితే పాడుతూ ఉంటామో అదేవిధంగా స్వామి నా ముందున్నారు అని భావించి స్వామికి కనుక ఈ నామ సంకీర్తన అనేది తప్పో ఒప్పో మీరు పాడటం నేర్చుకుంటే స్వామివారి యొక్క పాటలు ఉంటాయి, లేదంటే పక్కన పాట పెట్టుకుని వారితో పాటు అంటే వారు పాడుతూ ఉంటారు కదండి, పక్కన వారితో పాటు మనం కూడా పాడుతూ స్వామితో లీనమైపోయి స్వామితో ఆ పాట వింటూ చేసుకున్న చాలండి మోక్షం కలుగుతుంది. రీసెంట్గానే ఒక గాయకుడు, చాలా ఇష్టమైన గాయకుడు స్వామివారిలోకి ఐక్యమయ్యారు. మీ అందరికి కూడా తెలుసండి. ఈ
9వ తారీఖు ఈ నెల 9వ తారీఖు స్వామివారిలో ఆయన ఐక్యమయ్యారు. ఆ రోజే మా ఇంట్లో ప్రతిష్టా కార్యక్రమం అనేది జరిగింది. వారి గురించి వీడియో చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. వారి సంకీర్తనలు చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉండేది. వాయిస్ విన్నప్పుడల్లా, ఆ పాట వింటున్నప్పుడల్లా స్వామి అంటే కళ్ళల్లోకి వచ్చేస్తూ ఉండేవారు. అంత అద్భుతంగా వారు పాడేవాళ్ళు. పాడటం కూడా చాలా అద్భుతంగా ఏ పాట పాడినా అండి, ఏ పాట పాడినా వెంకటేశ్వర స్వామిది అంత బాగుండేది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన గాయకుడిగా వారు ఎన్నో సేవలు అందించి స్వామివారికి ఎన్నో కొన్ని పాటలన్నీ కూడా అన్నమాచార్యుల వారి యొక్క పాటలన్నీ కూడా బయటికి తీసుకొచ్చారు. అలాగే పురంధరదాస్ వారి యొక్క పాటలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి మనందరికీ కూడా ఎంతో ఆహ్లాదకరాన్ని, స్వామివారిని ఇంకా మనకి దగ్గరగా చేస్తూ ఆ పాటలు వింటూ నేను స్వామివారికి పూజలు చేసుకునేవాడిని. ఇంతవరకు అంత బాగుండేవి. లేదంటే పూజ అయిపోయినాక కానీ వారి పాటలు వింటూ నేనైతే పూజ చేసుకుంటూ ఉండేవారిని. వారిని స్వామి ఇక్కడ పాడింది చాలు, నా దగ్గరికి రా, నా సమక్షంలో పాడు అన్నట్లుగా స్వామివారు ఉంచి ఇక్కడ మనకి సేవ చేయించి అక్కడ వారిలోకి ఐక్యం చేసుకున్నారా అని అనిపిస్తూ ఉంటుంది. ఆ గాయకులు పేరు మీ అందరికి కూడా తెలుసు, బాలసుబ్రహ్మణ్యం గారు. వారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన గాయకుడిగా ఇప్పుడు దాకా పనిచేశారు. వారికి స్వామివారి యొక్క అనుగ్రహం చేత వైకుంఠ ప్రాప్తి జరిగిందని నేను అనుకుంటున్నానండి. ఈ విధంగా స్వామివారికి ప్రతి శుక్రవారం కూడా అర్చన అయితే ప్రతిరోజు జరుగుతుంది. ఇవాళ విశేషంగా శుక్రవారం నాడు వీడియో తీశాను. ఈ విధంగా అర్చన అంతా కూడా పూర్తయిన తర్వాత స్వామివారికి దీపాల కాంతుల్లో దివ్యమంగళ నీరాజనాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగుస్తానండి. ఈ కలియుగంలో నామ సంకీర్తన ఒక్కటే మోక్షానికి మార్గం అని నేను అనుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.